చేసేసిన. సో ఈ వీడియోలో నేను కేక్ చేస్తున్నా. అది కూడా ఏం కేక్ అంటారా, ఇఫ్ ఐ కెన్ సే వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ టీ టైమ్ కేక్. సో టీ టైమ్ కేక్ అంటే టీ తాగేటప్పుడు వీ కెన్ హ్యావ్ దట్ కేక్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి స్పంజీగా వస్తుంది అనమాట. అండ్ మంచి రైట్ మెజర్మెంట్స్తో వీఆర్ గోయింగ్ టు మేక్ దట్ కేక్. అండ్ ఆ కేక్ నేను ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇదివరకు అయితే నేను ఖర్జూర్ కేక్ చేశాను, రవ్వతో కేక్ చేశాను, బనానా కేక్ కూడా చేశాను, కానీ అది పోస్ట్ చేయలేదు. అది పోస్ట్ ఇట్ సూన్. ఇప్పుడైతే నేను స్పాంజ్ కేక్, ఐ మీన్ టీ టైమ్ కేక్ అనుకోండి, మంచి స్పాంజీ వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి లెట్స్ డూ ఇట్ మోర్ కేర్ఫుల్ అండ్ మంచిగా వస్తుంది అనేసి లెట్స్ గో ఫర్ ఇట్. సో దానికోసమని అన్ని ఆల్రెడీ రెడీ పెట్టేసుకున్నాను నేను. యూ కెన్ సీ హియర్, ఇదేమో అన్సాల్టెడ్ బటర్, అండ్ ఇది వెనీలా ఎసెన్స్, అండ్ ఇదేమో మిల్క్ మేడ్, అండ్ ఇదేమో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అండ్ ఇది మైదా పిండి, పాలు కావాలి కొంచెం మనకి, అంతే అనమాట. సో వీటితో మనం చేసేసుకోవచ్చు. సో మనం కలిపే లోపల మనం ఇది కూడా ప్రీ హీట్ చేసేసుకున్నాము సో దట్ మనకి ఈజీ అవుతుంది. ఒక 10 minutes ఖచ్చితంగా ప్రీ హీట్ చేయాలి. టైం చూసుకో, 7:32 రైట్. సో 7:32 అంటే 7:42 వరకు, అంటే 15 minutes కూడా ప్రీ హీట్ చేయొచ్చు. నేను మీడియం పెట్టాను, అండ్ ఇక్కడ నేను స్టాండ్ కూడా వేసి పెట్టేస్తున్నాను సో దట్ మనకి ఈజీ అవుతుంది అండ్ చేతులు కాలకుండా. మెయిన్ అది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఫస్ట్ చిన్ననే పెట్టుకుంటా, అది కొంచెం మెల్లిగా ప్రీ హీట్ అవ్వనిద్దాము. అండ్ ఫస్ట్ ఇక్కడ మనం బటర్ తీసేసుకుందాము. బటర్ ఫ్రిడ్జ్ లో నుంచి కొంచెం సేపు బయట పెట్టేసి కలుపుకుంటే బెటర్ అని మై ఒపీనియన్. బికాస్ అలాగే చల్లది వేస్తే ఎందుకో కరెక్ట్ గా రాదని నా ఉద్దేశం అనమాట. సో అందుకోసమని ఈ రకంగా, సో మొత్తం ఏం వేసుకోము, ఒక 50 grams వేసుకుంటాం అంతే. సో 50 grams అంటే లైక్ ఇంత వేసేసుకుందాము. అండ్ మిగతాది మనం పక్కకు పెట్టేసుకుందాం ఇలా. ఓకే, అది తర్వాత యూస్కి కొంచెం యూజ్ అవుతుంది తర్వాత. అది ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. మనం 60 grams ఆఫ్ బటర్ని ఖచ్చితంగా మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే ఏంటంటే మన కేక్ మంచి ఫ్లఫీగా వస్తుంది. మన గోల్ ఏంటంటే, అంటే ఈ కేక్ చేయడానికి గోల్ ఏంటంటే మన కేక్ అనేది ఖచ్చితంగా ఫ్లఫీగా రావాల్సిందే. ఆ ఫ్లఫీనెస్ కోసమే మనం మంచిగా లైక్ ఈ బటర్ని మంచిగా ఇట్లా బేక్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ కేక్ అసలు నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేశారు, చాలా చాలా బాగుంది. మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసుకోండి, ఎందుకంటే అవుట్పుట్ అనేది మీరు కూడా చూడాలి. అండ్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అంత సాఫ్ట్గా అంత ఫ్లఫీగా వచ్చిందనమాట. అంటే కరెక్ట్గా చేశాను నేను ఈ కేక్ని. యాక్చువల్లీ నేను నేర్చుకుంది కూడా యూట్యూబ్లో నుంచే, టు బీ హానెస్ట్. అండ్ ఇప్పుడు ఓన్లీ 2 tablespoons ఆఫ్ షుగర్ని నేను గ్రైండ్ చేస్తున్నాను. అంతకు మించి ఇంకెక్కువ ఏమి వేయొద్దు అనమాట. అంటే ఓన్లీ 2 tablespoons ఆఫ్ షుగర్తో మనకి ఒక నాకైతే నేను వెయ్ చేసుకుంటే అది ఒక 750 grams ఆఫ్ కేక్ అనేది నాకు రెడీ అయిందనమాట. ఎంత బాగుందంటే లిటరలీ గైస్, ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్ కేక్ అనమాట. చూడండి, నేను బటర్ని ఎంత నీట్గా, అంటే బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇదే మిక్సింగ్ మనం మళ్ళీ పిండి వేసాక మళ్ళీ మనం మిక్స్ చేసుకోలేము, ఎందుకంటే ఎక్కువసేపు మనం మిక్స్ చేస్తే మళ్ళీ మన కేక్ ఫ్లాప్ అయిపోతుంది. సో అలా ఫ్లాప్ అవ్వకుండా మనం ముందే ఫస్ట్ దాన్ని బీట్ చేసేసుకోవాలి. అండ్ 60 grams ఆఫ్ బటర్కి మనం ఎగ్జాక్ట్గా మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మిల్క్ మేడ్ కూడా మనం ఖచ్చితంగా చల్లది తీసుకోవద్దు. నార్మల్గా మనం ఇది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, నేను బటర్ అయితే ఎంత తీసుకున్నానో అంతే మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను. సో బేసిక్గా మనం చేసేది ఎగ్లెస్ కేక్ కాబట్టి, అండ్ స్పాంజీనెస్ కోసం ఖచ్చితంగా మనకి ఏదైనా రైట్ ప్రోడక్ట్ ఉండాలి. సో ఇక్కడ ఎగ్కి బదులు మనం ఇక్కడ మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే బటర్లో మనం యూస్ టు యాడ్ ఎగ్స్, కాకపోతే ఇక్కడ మనం ఈ బటర్లో వీఆర్ మిక్సింగ్ మిల్క్ మేడ్ అనమాట. అంటే వీఆర్ రీప్లేసింగ్ ఎగ్స్ ఇక్కడ. అసలు లిటరలీ మీరు ఇమాజిన్ కూడా చేయరు ఇంత బాగా కేక్ అనేది వస్తుందని. లిటరలీ ఐఎమ్ టెలింగ్ యూ గైస్,
యూ నీడ్ టు ట్రై దిస్ కేక్. నేను ఎలా చెప్పానో అలాగే మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీ కేక్ అనేది ఫ్లఫీగా, స్పాంజీగా, యూ విల్ బీ ఇంప్రెస్డ్ అనమాట. ఎగ్జాక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే డెఫినెట్గా మీరు కూడా మంచి కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎంతసేపు దాన్ని బీట్ చేస్తున్నా అనేది. ది రీజన్ ఈజ్ ఓన్లీ థింగ్, మనం పిండి వేసాక ఇంతసేపు మనం బీట్ చేయలేమన్నమాట. సో పిండి వేసాక బీట్ ఎందుకు చేయము అంటే ఇట్స్ బికాస్ పిండి ఎక్కువసేపు కలిపితే అది ఫ్లఫీనెస్ రాదనమాట. సో అది అలా అవ్వకుండా మనం ఫస్టే మంచిగా బీట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం వేసాం, బటర్ వేసుకున్నాము 60 grams ఆఫ్ బటర్. సెకండ్ ఏమో మిల్క్ మేడ్ వేసుకున్నాము సేమ్ క్వాంటిటీ. అండ్ దెన్ 2 spoons ఆఫ్ షుగర్ వేసుకున్నాం. ఇది కేక్ కదా ఎక్కువ షుగర్ పడుతుంది అనేసి మీరు అనుకోవచ్చు, కాకపోతే నో, ఇట్ డజంట్ నీడ్ లాట్ ఆఫ్ షుగర్ అనమాట. బికాస్ ఇట్ ఆల్సో హ్యాస్ వి మిక్స్డ్ మిల్క్ మేడ్ కాబట్టి మిల్క్ మేడ్లో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ 2 spoons ఆఫ్ షుగర్, అది కూడా మనం ఇంట్లో వాడుకునే షుగర్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని 2 spoons మనం వేసి కలిపేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మంచిగా క్రీమీ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇది టీ టైం కేక్ కదా, టీ టైం కేక్కి అంత షుగర్ అవసరం లేదు. అండ్ పేస్ట్రీస్కి అయితే మనం షుగర్ యూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం చేసేది టీ టైం కేక్ కాబట్టి ఒక 2 spoons ఆఫ్ షుగర్ ఇస్ ఇనఫ్ అనమాట. సో అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా క్రీమీష్ రావాలన్నమాట. ఎందుకు మనం షుగర్ని పౌడర్ చేసి వేసుకున్నామంటే ఇట్స్ బికాజ్ క్రిస్టల్గా ఉంటుంది అండ్ కేక్ ఫ్లఫీ అవ్వదు. అండ్ ఇప్పుడు అందుకోసమే మనం దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని ఓన్లీ ఒక 2 tablespoons ఆఫ్ షుగర్ని మనం కలిపేసుకున్నాం అనమాట. బాగా కలిపిన తర్వాతనే మనం పచ్చిపాలు యూజ్ చేస్తాము. మీరు కావాలంటే అంటే లైక్ బాయిల్ అయిన పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం పచ్చి పాలనే యూజ్ చేసుకుంటున్నా. ట్రస్ట్ మీ, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది ఈవెన్ పచ్చి పాలతో చేసినా కూడా. సో ఇక్కడ మనం సేమ్ అదే క్వాంటిటీ ఆఫ్ పాలు తీసుకున్నాము. ఏ కప్తో అయితే మనం వేసుకున్నామో అదే కప్తో మనం పాలు కూడా తీసుకున్నాము. అండ్ పాలని కొద్దిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకు కొద్దిగా అంటే ఇప్పుడు కొంచెం ఇది లిక్విడ్ అయిన తర్వాత మనం పిండి వేసుకుంటే కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట. అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అలా చేస్తే. సో ఇక్కడ నేను 1.5 cup మైదా పిండి వేసుకున్నాను. అండ్ 2 tablespoons ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏ కేక్ అయినా సరే కంపల్సరీగా మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కంపల్సరీగా కావాలి. సో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ని అండ్ బేకింగ్ సోడా 1 spoon సరిపోతుంది. బేకింగ్ పౌడర్ 2:1 రేషియోలో ఉండాలన్నమాట. బేకింగ్ పౌడర్ 2 spoons వేస్తే బేకింగ్ సోడా 1 spoon వేయాలి, అలా ఉంటుంది. ఒకవేళ 1 spoon వేసుకుంటే 1/2 spoon బేకింగ్ సోడా వేయాలి. అండ్ ఇలా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అదే చెప్పాను కదా, పౌడరీ ఫామ్లో ఉంటే ఈజీగా కలిసిపోతుంది అండ్ ప్లస్ ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఆల్రెడీ మిల్క్ మనం యాడ్ చేసుకున్నాం కదా. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. అంటే ఒక బ్యాచెస్ లాగా మనం వేసుకోవాలి. ఎందుకు? బికాస్ బ్యాచెస్ లాగా వేసుకుంటే ఈజీగా మనకి ఆ లిక్విడ్ మనం ఏదైతే క్రీమ్ టెక్స్చర్లో మనం ప్రిపేర్ చేసుకున్నామో బటర్, మిల్క్ మేడ్, షుగర్ అదంతా మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. ద ఓన్లీ రీజన్ వై వీఆర్ మిక్సింగ్ ఇట్ ఇన్ బ్యాచెస్ ఇస్ బికాస్ మనకి అది ఉండలు కట్టకుండా ఉండాలంతే. అండ్ మళ్ళీ కొద్దిగా పాలు వేసుకున్నాను. ఇప్పుడు పాలు వేసుకోగానే మళ్ళీ అది లిక్విడీ కన్సిస్టెన్సీలో అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కొంచెం పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొన్ని పాలు కొంచెం పిండి, కొన్ని పాలు కొంచెం పిండి, అలా పిండి అయిపోయేంత వరకు మనం రైట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అండ్ మీరు ఒకటేసారి వేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ పిండి గట్టిగా అయిపోతే కష్టం కదా. అంటే పాలు కలిపేసుకోవచ్చు, కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీరు మొత్తం ఒకటేసారి వేసేసుకొని ఉండలు గట్టిపోయి అది చాలా క్లమ్జీ అయిపోతుంది. సో అలా కాకుండా ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. కొద్దిగా పాలు అండ్ కొద్దిగా పిండి వేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకుంటే బాగా అవుతుంది అండ్ మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుందన్నమాట.
కావాలంటే మీరు ఒకటేసారి పిండి వేసేసుకొని ట్రై చేయొచ్చు, కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా అవి ఉండలు మాత్రం ఖచ్చితంగా కడతాయి. అండ్ మనం అప్పుడు అసలు చేయబుద్ధి కాదనమాట, కేక్ని అసలు ప్రిపేర్ చేయాలనిపించదు. సో ఇలా ఈ విధంగా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో కొద్దిగా పాలు కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, రైట్ టెక్స్చర్లో వస్తుంది అని చెప్పి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దెన్ యూ కెన్ మూవ్ అహెడ్ అనమాట. చూడండి, నేను ఎంత లైక్ బ్యాచెస్ విధంగా నేను మంచిగా కలుపుకుంటున్నాను. ఎక్కువ పిండి కూడా వేసుకోవట్లేదు, ఈవెన్ బ్యాచెస్లో కూడా కొద్దిగా మాత్రమే పిండి కలిపేసుకుంటున్నాను. బికాస్ కొద్దిగా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే అయితే అక్కడ కొంచెం ఉండలు కట్టేసింది ఆల్రెడీ. సో మనం మంచిగా నీట్గా కలుపుకుంటే అది కూడా పోతుంది. బట్ లెటింగ్ యూ నో అనమాట. మీరు ఇక్కడ కరెక్ట్గా చూస్తే నేను ఎన్ని పాలు తీసుకున్నానో అన్ని పాలు అయిపోయాయి. అండ్ పిండి కొద్దిగా నేను పక్కకు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కేక్ అనేది రైట్ టెక్స్చర్లో ఉండాలి. సో నాకు ఈ పాలు పోసాక కొంచెం పిండి వేసాక రైట్ టెక్స్చర్లో ఉంది అనిపించింది, అందుకోసమే ఆ పిండిని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ అది యూస్ చేసుకోలేదు కేక్ కోసం అని. యూ నీడ్ టు చెక్ ద టెక్స్చర్ కంపల్సరీగా. మనం ఆ టెక్స్చర్ ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి. మరీ గట్టిగా అయిపోతే కేక్ గట్టిగా ఉంటుంది, సరిగ్గా ఉడకదు. సో ఇలా ఈ విధంగా కొంచెం నీట్గా వస్తే బాగుంటుంది. నేను ఇంకొన్ని పాలు కూడా వేసుకున్నాను బికాస్ కొంచెం గట్టిగా అయిందని చెప్పేసి. అండ్ అదే టైంలో నేను ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు వెనిలా ఎసెన్స్ కాకుండా పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ నేను ఆ రోజు చేసిన వెనిలా ఎసెన్స్ కేక్తో అయితే చాలా చాలా బాగుందనమాట. నార్మల్గా మనకి ఇన్స్టామార్ట్లోనైనా బిగ్ బాస్కెట్లో అయినా దొరికేది వెనిలా ఎసెన్సే. పైనాపిల్ ఎసెన్స్, నార్మల్గా బటర్ స్కాచ్ ఎసెన్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం కష్టమే, బేకరీ స్టాల్స్లో దొరుకుతుంది మేబీ. బట్ ఈజీగా దొరికేది అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది కేక్. సో ఇప్పుడు మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందనమాట. బ్యాటర్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు, మళ్ళీ కేక్ అనేది ఫ్లాప్ అయిపోతుంది. మిక్స్ చేయకుండా నీట్గా. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఇది చాలా బెటర్ అనమాట. మనకి వేరే టిన్ కూడా ఉంది కదా మన దగ్గర, అది కాకుండా నేనైతే ఈ టిన్ అయితే తీసుకుంటున్నాను. బటర్ అయితే చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట, మంచిగా నీట్గా అప్లై చేసేసుకోవాలి కంపల్సరీగా. సో ఈ విధంగా మంచిగా గ్రీస్ చేసేసుకోవాలి మీ ప్యాన్ని. అంటే మీరు బ్రష్తో కూడా చేయొచ్చు, నా దగ్గర బ్రష్ అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా చేత్తోనే అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు బేకింగ్ పేపర్ తీసుకోవాలి. అంటే కంపల్సరీగా బేకింగ్ పేపర్ ఉండాలా అంటే అవసరం లేదు. నార్మల్ A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, దానికి కూడా మంచిగా ఆయిల్ ఆర్ బటర్ మంచిగా అప్లై చేసేసుకొని కూడా మీరు చేసేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర నేను బేకింగ్ పేపర్ ఉంది కాబట్టి నేను అదే యూజ్ చేసుకుంటున్నాను. సో బేకింగ్ పేపర్ అంటే మంచిగా పెట్టాక కూడా మనం ఖచ్చితంగా బటర్ అనేది అప్లై చేయాలి. ఎందుకు మనం బటర్ అప్లై చేస్తున్నాము అంటే కేక్ అనేది ఈజీగా వదిలొచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇది గ్రీస్ చేయకపోతే మాత్రం మీ కేక్ అనేది పేపర్కి అంటుకుపోతుంది అండ్ మీరు తీసేటప్పుడు కూడా చాలా కష్టమైపోద్ది. సో అలా అవ్వకుండా మీరు కేక్ టిన్కి మంచిగా ఇట్లా లైక్ బటర్ని అప్లై చేసుకుంటే కేక్ అయిన తర్వాత మీరు ఈజీగా దాన్ని తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న ఉంది కదా ఆ బ్యాటర్ని మొత్తం పోసేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా లైక్ 15 minutes మనం ప్యాన్ని అంటే వితౌట్ ఓవెన్ చేస్తున్నాము. ఓవెన్ ఉన్నా లేకున్నా కూడా మీరు 15 minutes ప్రీ హీట్ అనేది కంపల్సరీగా చేయాలి. ఈవెన్ ఓవెన్ని కూడా ప్రీ హీట్ కంపల్సరీగా చేయాలి. సో ఇక్కడ మనం ప్యాన్ యూజ్ చేస్తున్న ప్రస్తుతానికి మనకి ఓవెన్ లేదు కాబట్టి ప్యాన్లో దాన్ని 15 minutes ఖచ్చితంగా ప్రీ హీట్ చేయాలి. సో యాక్చువల్లీ ఏంటంటే కరోనాలో ఒకసారి ఇలాగే కేక్ చేసాము, అస్సలు టేస్ట్గా రాలేదన్నమాట. మా పక్కింటి వాళ్ళు కూడా చేశారు. వాళ్ళ ఎవరిదో బర్త్డే అయితే పంపిస్తే కేక్ అసలు నచ్చలేదన్నమాట. సో అంటే అప్పటి నుంచి ఇంకా ఇంట్లో చేసుకున్న కేక్స్ టేస్ట్ ఉండవేమో అని నా కాన్ఫిడెన్స్. కాకపోతే మనం ఇట్లా ఇంట్లో కేక్స్ని ట్రై చేస్తూ అంటే ఇట్లా ఈ రకంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేస్తే మాత్రం అసలు చెప్తున్నా కదా బేకరీలో దొరికే కేక్స్ కూడా వేస్ట్ అనమాట, అంత బాగుంటాయి మనం ఇంట్లో చేసుకునే కేక్స్. సో ఈ విధంగా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎంత మెజర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేక్స్. కొంచెం మెజర్మెంట్ అటు ఇటు అయినా కూడా కేక్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. సో రైట్ మెజర్మెంట్స్ యూస్ చేసేసుకొని అంటే నేను చేసేటప్పుడు అయితే మెజర్మెంట్స్ ఏం చేయలేదు, జస్ట్ అట్లా అందాజాకి అంటే ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని అయితే చేశాను. సో ఈ రకంగా అయినా కూడా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ కేక్ విల్ డెఫినెట్లీ సక్సీడ్ అనమాట.
అందుకోసమే నేను ఇంకా ప్రిపేర్ చేస్తూనే వెళ్ళాను. ఇంకా ఇది 15 మినిట్స్ ప్రీహీట్ చేసాం కదా, ప్రీహీట్ చేశాక ఒక 45 మినిట్స్ కంపల్సరీగా 45 మినిట్స్ మనం వెయిట్ చేయాలన్నమాట. అప్పటిదాకా కేక్ మూతని అంటే ఈ ప్యాన్ మూత ఉంది కదా అది కంపల్సరీగా ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా ఇట్లా బరువు అయినది పెట్టేసేయాలన్నమాట. ఓపెన్ చేస్తే మళ్ళీ హీట్ పోతుంది ఓపెన్ చేసినప్పుడు. సో అలా ఓపెన్ చేయకుండా ఇట్లా మీడియం హీట్లో, అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద మంట కాకుండా సన్న మంట, లైక్ మీడియం హీట్లో మీడియం మంటలో మనం కేక్ని బేక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏదైతే బరువు పెట్టానో అది తీసి పక్కకు పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. మళ్ళీ ఇంకా చూడలేదన్నమాట కేక్ అయ్యిందో లేదో కూడా చూడలేదు. బట్ 45 మినిట్స్ ఖచ్చితంగా 45 మినిట్స్లో కేక్ అయిపోతుంది అని నాకు కాన్ఫిడెన్స్. చూసారా ఎంత బాగా అయిందో మన కేక్. ఐ వాజ్ సో షాక్డ్, మస్త్ అనిపించింది నాకైతే. చాలా అసలు ఎంత హ్యాపీ అయిపోయానో నేనైతే, చాలా ఐ వాజ్ సో స్టన్డ్ అనమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తున్నా, దే ఆర్ టెల్లింగ్ ఓవర్ ఎగ్జైట్ అవ్వకు అది ఇది అని. కానీ నిజంగా కేక్ బాగుంది అంటే వాళ్ళు కూడా వచ్చి చూసినారు అనమాట. సో అలా, సో ఇలాంటివి అవుతూ ఉంటే మనకి నిజంగా చాలా ఎగ్జైట్ అయిపోతాము. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, మీరు కూడా ఎగ్జైట్ అయిపోతాను అలాగే. అంటే యూ విల్ అండర్స్టాండ్ వై ఐ బిహేవ్ ఇన్ దాట్ వే అని. సో అయిపోయాక ఇంకా నేను ఆ ప్యాన్ నుంచి కేక్ టిన్ని తీయడం మళ్ళీ ఇదొక టాస్క్ అనమాట. చూసి జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా నీట్గా తీయాలన్నమాట. ఇలాంటి టైంలోనే చేతులు కాలుతాయి, కానీ మనం కొంచెం శ్రద్ధగా ఆ కేక్ టిన్ని బయటికి తీయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా నేను కేక్ టిన్ని ఎలా పెట్టి తీస్తున్నాను. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్యాన్ ఉంది కదా అది కూడా కొంచెం చాలా వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకొని అది పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా మిస్టేక్లో టచ్ చేసినా కూడా చాలా కష్టం అవుతుంది. ముందే వర్షాకాలం, ఏదైనా లైక్ ఇన్ కేస్ ఏమైనా కాలితే కూడా అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా మండుతుంది కూడా. సో అలా అవ్వకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని కేక్ని చేసుకోండి. అండ్ ఇది అప్పుడే మనం డిమోల్డ్ చేసుకోవద్దు అనమాట. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోండి, అంటే లైక్ చల్లారనివ్వండి. మినిమం ఒక 40-50 మినిట్స్ పడుతుంది అది చల్లారవ్వడానికి. సో మీరు ఏదైనా పని చూసుకోండి ఆ గ్యాప్లో. సో 40-50 మినిట్స్ మీరు చూసారా ఎంత ఫ్లఫీగా అయింది. ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎంత ఫ్లఫీ అయింది చూడండి అది ఇది అని చెప్పి తీసుకెళ్ళి చూపించడం అసలు మస్త్ అనిపించింది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంత బాగా ఫ్లఫీ అవ్వడం. ఈవెన్ ఖర్జూర్ కేక్ కూడా ఇంత ఫ్లఫీ అవ్వలేదు అనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే, అది కూడా మీరు చూడండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా. బట్ ఇది ఫస్ట్ టైం ఈ టీ టైం కేక్ అనేది ట్రై చేశాను అండ్ ఫస్ట్ టైం మంచిగా అయ్యిందనమాట. సో చూసారా కేక్ ఒక 40-50 మినిట్స్ అయ్యాక నేను కేక్ టిన్ నుంచి సెపరేట్ చేశాను, ఎంత బాగా వచ్చేసిందో. అండ్ ఇప్పుడు బేకింగ్ పేపర్కి కూడా అస్సలు అంటుకోదు చూడండి, ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. సో అలా మంచిగా బటర్ అప్లై చేసుకుంటే మీ కేక్ అనేది నీట్గా వదిలి వచ్చేస్తుంది అనమాట పేపర్కి. మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తుంటే పేపర్కి చాలా అంటుకుంటుంది మన కేక్, అలా అంటకుండా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సో అలా క్లియర్ క్రిస్టల్గా మనకి పేపర్ నుంచి విడిపోవాలన్నమాట. చూసారా కేక్ ఎంత బాగుందో. లిటరలీ ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ అండ్ హ్యాపీ అబౌట్ దిస్ కేక్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న వాటికి హ్యాపీ అయిపోతామా అంటే మరి ఇంకా ఏ విషయంలోకి మనం హ్యాపీ అవుతాం చెప్పండి. ఇలాంటివి ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అది సక్సీడ్ అయితేనే కదా వీ విల్ బీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అనేది. సో అలా ఇంకొక టాస్క్ ఏంటంటే ఈ కేక్ అనేది నార్మల్ నైఫ్తో అస్సలు కట్ అవ్వదు. కేక్స్ని కట్ చేయడానికి ఒక సపరేట్ చాకు ఉంటుందంట. సో ఆ చాక్తో కట్ చేస్తే నీట్గా వస్తుంది. కాకపోతే నేను నార్మల్ నైఫ్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం కరెక్ట్గా రాలేదు, ఇది ఒకటి డ్రాబ్యాక్. మనం మంచి నైఫ్ తీసుకుంటే మన కేక్ కూడా మంచిగా నీట్గా కట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే కేక్ చూసారా నేను కట్ చేశాక ఎంత మంచిగా ఇట్లా ఫ్లఫీ వస్తుందో. సో ఈ కేక్ అనేది నార్మల్గా 4 to 5 days నిలువ ఉంటుంది. మంచిగా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టద్దు, కేక్స్ని అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. ఒక డబ్బాలో మీరు స్టోర్ చేసేసుకోండి, 4 to 5 days మీకు ఉంటుందన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. మేబీ నేను ఇంతసేపు అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం వల్ల ఒక 20-22 minutes ఆఫ్ వీడియో అయిందేమో,
కాకపోతే మనం చేస్తూ వెళ్తే నిజంగా చెప్తున్నా 15 minutesలో మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసేసుకొని టిన్లో పెట్టేసామనుకో అయిపోతుంది అనమాట. మీ కేక్ ఈజీ అయిపోతుంది. వీడియో తీసాం కాబట్టి నాకు ఇంతసేపు పట్టింది అంతే. సో మంచిగా కట్ చేసేసుకొని ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం అనమాట కేక్ని. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. ఐ వాజ్ సో హ్యాపీ. సో ఇప్పుడు ఈ ఫ్లఫీయెస్ట్ కేక్ని నేను తిని నేను మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందన్నమాట. లిటరలీ చెప్తున్నా, మరీ అంత స్వీట్గా లేకుండా అసలు స్వీటే లేకుండా అలా ఏం లేదనమాట. బ్యాలెన్స్ అయింది. ఎందుకంటే ఓన్లీ 2 tablespoons ఆఫ్ షుగర్ వేసాము అండ్ రైట్ మెజర్మెంట్ ఆఫ్ మిల్క్ మేడ్ వేసుకున్నాం కాబట్టి షుగరీగా కేక్ అస్సలు లేదనమాట. చాలా నీట్గా బేక్ అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మా మమ్మీకి అయితే చాలా నచ్చింది. మా మమ్మీయే మెయిన్ రివ్యూర్ అనమాట. ఎందుకంటే తనకి ఎక్కువగా కేక్స్ నచ్చవు. సో ఇలాంటి కేక్స్ ఎక్కువ షుగర్ లేకుండా తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ టీ టైం కేక్ నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫొటోస్ పంపించండి. ఆ ఫొటోస్ని నేను నా నెక్స్ట్ కేక్ వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరు you'll be also happy about it. Let's do this and like, share and subscribe. Thank you guys. Bye.